హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు సండే. సండే ఫన్ డే అని జెప్పేసి సండే వచ్చిందంటే హౌస్‌లో మొత్తం ఫన్ గేమ్సు, తర్వాత మ్యూజికల్ గేమ్స్ ఇలాంటి గేమ్సే ఆడిపిస్తారు. దాని తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతది. ఇదే జరుగుతది కాబట్టికి మనం ఈ రోజు గురించి, నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి కొంచెం చర్చించుకుందాం అనుకుంటున్నాను. ముందుగాలు ఏంటంటే నేను చర్చించబోయేదేంటంటే నా టాప్ 5 ఎవరు? విన్నర్ ఎవరు? దాని తర్వాత వచ్చేసి నిన్న అవినాష్ టాప్ 5కెళ్ళిండు గదా! అది కరెక్టా? కాదా? అనే దాని పైన నెక్స్ట్ వచ్చేసి హౌస్‌లో ఎంతమంది సుద్దపూసలున్నారు? నెక్స్ట్ ఇంకా పృథ్వీ ఎలిమినేషన్ అనేది ఫెయిరా? అన్‌ఫెయిరా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి వీటి గురించే మాట్లాడుకుందాం. ఇలా ఈటి గురించి మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి. వీడియో చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసినట్టుగా ఉంటది. మీరు లైక్ చేయండి. ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా గాదు. నా మనసులో నాకనిపించిన విధంగా నాకెలా అనిపిస్తుందో ఒక ఆడియన్ కోణంలో ఆ విధానాన్ని మీకు వ్యక్తపరచుదాం అనుకుంటున్నాను. ఏంటంటే హౌస్‌లో వచ్చేసి అవినాష్, టాప్ 5కి ఎళ్ళిండని జెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అవినాష్ టాప్ 5కి ఎందుకెళ్ళిండు అనేది అందరూ ఆలోచిస్తారు. అవినాష్ ఏంది లిస్ట్‌లో ఉన్నాడు గదా! అతను టాప్ 5కి ఎందుకెళ్ళాడు? అసలు లిస్ట్‌లో ఉన్న ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్స్‌ని టాప్ 5కి తీసుకెళ్ళి అన్‌ఫెయిర్ చేశాడు బిగ్ బాస్ అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. నాకు గూడా అనిపిచ్చింది. అతనికి అరే! ఎందుకు అన్‌ఫెయిర్ గదా! ఇది అతను ఏ క్వాలిటీస్ ఉన్నాయి అనని చూసినట్లయితే అతని క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉన్నాడు బిగ్ బాస్. చాలా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఎలా అంటే సేవింగ్ పాస్‌లు ఎక్కువ ఇవ్వడం జరిగింది. హౌస్‌లోకి వచ్చిన వెంటనే ఆ టీమ్ వాళ్ళకే, రాయల్ క్లాన్స్ వాళ్ళకి ఎక్కువ సేవింగ్ పాస్‌లు ఇవ్వడం జరిగింది. గౌతమ్ కృష్ణ, రోహిణి వచ్చినప్పుడు ఒక సేవింగ్ పాస్ చేతిలో పెట్టిండు. దాని తర్వాత గంగవ్వ, అవినాష్ ఇద్దరు వచ్చి గేమ్ ఆడినప్పుడు ఒక సేవింగ్ పాస్ వాళ్ళ చేతిలో పెట్టిండు. అంటే ఎన్ని సేవింగ్ పాస్‌లు పెట్టిండు? 2 సేవింగ్ పాస్‌లు. అవి అన్‌లిమిటెడ్‌గా వాడడం జరిగింది. వాటిని ఒకసారి వాడుకున్నప్పుడు ఎవరు ఆ అమ్మాయి నయని పావని వాడింది. దాని తర్వాతొచ్చేసి హరితేజ గూడా వాడుకున్నది. అదే పాస్‌ను హరితేజ గూడా వాడుకోవడం జరిగింది. నయని పావని వాడుకున్నదంటే ఆ నామినేషన్‌లోకి రాలేదు గాబట్టికి అది వర్తించదంటారు. సరే హరితేజ గూడా వాడింది. దాని తర్వాత వాళ్ళు ఎవరైతే కెప్టెన్‌గా ఉంటారో, చీఫ్‌లయితారో ఆ చీఫ్‌లకు గూడా పవర్ ఇవ్వడం జరిగింది. పవర్ ఇచ్చినప్పుడు అక్కడ గూడా ఎవరిని సేవ్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే వాళ్ళకి ఎక్కువగా పవర్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గూడా సేవింగ్స్ అనేది గూడా ఎక్కువ రాయల్ క్లాన్స్‌లో జరిగినాయి. అదే విధంగా అవినాష్ విషయం చూసినట్లయితే, అవినాష్ మొదటి వారం హౌస్‌లోకి రాగానే అప్పుడు ఆ వారం నయని పావని, మన మైబూబు నయని పావని కాదు. మైబూబు, గంగవ్వ ఇద్దరు నామినేషన్‌లోకి రావడం జరిగింది. ఆ వారం మొదటి వారము. దాని తర్వాత ఎవరు నామినేషన్‌లోకి రాలేదు. సెకండ్ వారం వచ్చేసి అవినాష్ నామినేషన్‌లోకి రావడం జరిగింది. అవినాష్‌కున్నటువంటి ఏది సేవింగ్ షీల్డ్ అయితే ఉందో, ఏది సేవింగ్ పాస్ అయితే ఉందో, ఆ సేవింగ్ పాస్‌ని వాడుకొని అవినాష్ ఆ వారం సేవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాతొచ్చేసి మళ్ళీ గేమ్స్ జరిగాయి. గేమ్స్‌లు బానే అందరూ బానే ఎఫర్ట్ పెడుతున్నారు, ఆడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన ఎవరు జైలు టాస్క్ అయింది. జైలు నామినేషన్స్ అయినాయి. జైలు నామినేషన్‌లో నామినేట్ అయ్యిండు అవినాష్. అవినాష్ నామినేట్ అయిన వెంటనే జైల్‌లో పడిన వెంటనే రోహిణి అక్కడున్న తాళం చెయ్యి అందుకొని రోహిణి స్వాప్ చేసుకోవడం జరిగింది. మన ఎవరిని పృథ్వీరాజ్‌ని అల్లేసేసి ఆహ్, అవినాష్‌ను సేవ్ చేయడం జరిగింది. అక్కడ సేవ్ అయిపోయిండు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకాడ ఏంటంటే కెప్టెన్ అవ్వడం జరిగింది. అవినాష్ ఎట్లా కెప్టెన్ అయ్యిండు అంటే నబీల్ సాక్రిఫైస్ చేసిండు. నబీల్ తన కెప్టెన్ అంటే చీఫ్ అవ్వడాన్ని సాక్రిఫైస్ చేసిండు. నబీల్ తలుచుకుంటే ఆ రోజు అతను చీఫ్ అవ్వడం కూడా జరిగేది కాదు. కానీ నబీల్ అతనికి సాక్రిఫైస్ చేసిండనుకోవాలి. అక్కడ కూడా సాక్రిఫైస్ జరిగిపోయింది. దాని తర్వాత ఆడలేదా ఆట అంటే ఆడిండు. అందరూ ఆడిర్రు. అక్కడ ప్రేరణ లేడీస్ అయినటువంటి ప్రేరణ ఆడింది. హరితేజ కూడా ఆడింది. అందరూ ఆట ఆడిర్రు. అవినాష్ ఒక్కడే తోపులాగా ఏం ఆడలేదు. అక్కడ సపోర్ట్‌నెస్సే జరిగింది. నబీల్ సపోర్ట్‌నెస్ తీసుకొని అవినాష్ అక్కడ మొదటిసారి కెప్టెన్ అయ్యిండు. దాని తర్వాత మళ్ళా గేమ్ అప్పుడు సేవ్ అయిపోయిండు. దాని తర్వాత మళ్ళీ అదే వారం నామినేషన్‌లో కూడా వచ్చిండు గదా! కెప్టెన్ అయిన వారం నామినేషన్‌లోకి రావడం ద్వారా సే సేవింగ్ షీల్డ్ ఉన్నది. మన నబీల్ దగ్గర అది ఎలిమినేషన్ అయినప్పుడు సేవింగ్ షీల్డ్ ఆడుకొని ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉండిపోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళా వెంటనే టాస్క్‌లు జరిగాయి. ఆ టాస్క్‌లు ఏంటి అని చూసినట్లయితే, ఆ టాస్కు ఏం టాస్కు కెప్టెన్ అదే చీఫ్ మొదటి అదే చీఫ్ అయ్యే చిల్లీ టాస్క్ పెట్టడం జరిగింది. అది ఎలాంటి టాస్క్ పెట్టాడంటే అవినాష్‌ని ఉద్దేశించే
హౌస్‌లోకి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి బయోడేటా మొత్తం తెలుస్తది బిగ్ బాస్‌కి. ప్రతి ఒక్క బయోడేటా గూడా అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటది. ఒక ఫార్మ్ పైన వాళ్ళ బయోడేటా ఫిల్ చేస్తారు. వాళ్ళు ఏ కేటగరీ నుంచి వచ్చిర్రు, ఎట్లాంటి స్థాయి నుంచి వచ్చిర్రు అన్నది గూడా బిగ్ బాస్‌కి మొత్తమే తెలిసుంటది. అనాలిసిస్ మొత్తం తెలుసు హౌస్‌లో ఉన్న వాళ్ళది. అప్పుడు ఏం గేమ్ పెట్టిండు? తాళ్ళ గేమ్. అన్ని తాళ్ళన్నీ ముల్లులేసుంటాయి. దాని పైన కెప్టెన్ అని ఏదో రాసుంటది. అది దాన్ని అక్కడుంటాయి. అన్ని ముల్లులని నిప్పుకుంటా పోయి అది తీసుకొచ్చి ఆడ పెట్టడం. అంటే ఇక్కడ అందరూ ఏది అక్కడున్నటువంటి సీరియల్ బ్యాచే గాని, దాని తర్వాత గౌతమ్ కృష్ణే గాని వీళ్ళంతా ఏందంటే కొంచెం ఆ పట్టు లేదు. అంటే తాళ్ళు విప్పే విధానము వ్యవసాయం చేసే వాళ్ళకైతే బాగా తాళ్ళు విప్పడం అనేది వస్తది. అక్కడ అది ఎవరికి యూజ్ అయింది అది అప్పుడు? మన ఎవరికీ అవినాష్‌కి యూజ్ అయింది. అది పల్లెటూరు వాళ్ళైతే తాళ్ళు ఇప్పడంలో ఫాస్ట్ ఉంటారు. ఎందుకంటే గొడ్లను కట్టేస్తారు, బర్రెలను కట్టేస్తారు. బావి దగ్గర వ్యవసాయం చేస్తుంటారు. ఆ ముళ్ళెట్లేయాలి, ముళ్ళెట్లా ఇప్పాలి అనే దాని పైన ఉంటది. అదేంది అవినాష్ ఒక్కడే వ్యవసాయం చేసిండంటే అవినాషే చెప్పిండు. ఆ గేమ్ అయిపోంగానే, "అరేయ్! నువ్వెట్లా ఇప్పినవురా? ఎలా ఇప్పినవురా?" అంటే, "నాకు అప్పుడు మేము వ్యవసాయం చేసేవాళ్ళము. నాకు ఆ ముళ్ళెట్లా ఎయడం ఎరికే, ముళ్ళిప్పడం ఎరికే. నాకు అది ఈజీ ప్రాసెస్" అని అవినాషే చెప్పడం జరిగింది. అంటే బిగ్ బాస్‌కు తెలుసు. అది ఎలాంటి టాస్క్‌లో ఎవరు విన్ అయితారనేది తెలుసు కాబట్టికి ఆ టాస్క్ అక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు గూడా బిగ్ బాసు అవినాష్‌కే బయాస్డ్‌గా ఉన్నాడనిపించింది. చూడండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన కాంచెలి గూడా వీకెండ్ వచ్చిందంటే సాటర్‌డే, సండే వచ్చిందంటే అవినాష్ పొగడ్తలతోనే నిండింది తప్ప ఇంకా హౌస్‌లో ఎవరిని గూడా పొగడలేదు నాగార్జున గారు. అది గమనించారా? ప్రతిసారి ఆయన చేసిన కుళ్ళు జోకులే గాని, ఏ జోకులే గాని అదేమన్నా జబర్దస్తో అండి? ప్రతిదానికి ఏది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడే షోలేసింది అని అంటారు. ఏముంది ఊకే భార్యాభర్తల జోకు, భార్యాభర్తల కామెడీసు. భార్యాభర్తలు అనే పదం తప్ప ఇంకా వేరే ఏమైనా కామెడీ చేసిర్రా? భార్యాభర్తల యాంగిల్ మీదనే కామెడీ చేసిర్రు. జబర్దస్త్ షోనా ఇదేమన్నా? అది చూసి చూసి జనాలకు కూడా కొంతమందికి నచ్చట్లేదు ఆ కామెడీ గూడా. ఆ విధంగా కామెడీ చేసిన దాన్ని మెచ్చుకోవడం, ప్రతిసారి అవినాష్‌ని ఎత్తుకోవడము, పొగడ్తలతో ముంచడము, అవినాష్ వాళ్ళ వైఫ్‌కు వీడియోలేసి చూపించడం, అవినాష్ భార్యాభర్తల ఉన్నటువంటి ఫోటోని చూపించడం, అవినాష్ జపం చేయడం జరుగుతది వీకెండ్ వచ్చిందంటే. ఆ విధంగా అవినాష్ జపం చేస్తూ, చేస్తూ ఆ విధంగా 2 సార్లు కెప్టెన్ చేయడం జరిగింది. ఒకసారి నబీలు, రెండోసారి బిగ్ బాస్. దాని తర్వాత ఇక మళ్ళీ టికెట్ పినాల్ టాస్క్ జరుగుతున్నాయి. ఆ టికెట్ పినాల్ టాస్క్‌లేంటంటే ఇంట్లో పిల్లలు గోలీలాటలు, చెమ్మ చెక్కలు అలాంటి ఆటలు ఆడుకున్నట్టుగానే ఉన్నది టికెట్ పినాల టాస్క్‌లు. శ్రీముఖి గారిని పిలవడం జరిగింది. ఆ టాస్క్‌లు ఆ గెస్ట్‌లను పిలిచి చిల్లీ టాస్క్‌లు ఇవ్వడం అనేది నాకైతే అన్‌ఫెయిర్‌గానే అనిపించింది. ఆ టాస్క్‌లు ఆడడం జరిగింది. ఆ టాస్క్‌లలో మన సుడోకో గేమ్‌లో అవినాష్ ఓడిపోయేవాడే. కానీ అక్కడ ఏదో జరిగిందనిపిస్తుంది నాకు. అవినాష్ అక్కడ అమ్మాయి ప్రేరణ గెలవాల్సింది సంచాలకుల డెసిషన్ ప్రకారం ప్రేరణ విన్ను. కానీ మళ్ళా బిగ్ బాస్ మధ్యలో ఆ గేమ్ మార్చేసి అవినాష్‌ను విన్ జేయడం జరిగింది. అక్కడ విన్ అయ్యి అతను కంటెండర్‌గా నిలవడం జరిగింది. దాని తర్వాతొచ్చేసి ఇక నెక్స్ట్ రోహిణి ఇంత అంటది. రోహిణికి ప్రేరణ సపోర్ట్ చేయడం వల్లనే ప్రేరణ ఫస్ట్ మెగా చిప్ ఏదో మెగా చిప్ అని చెప్పేసి ఇట్లా ఒక ట్రయాంగిల్ ఇట్లా పెట్టేసి ఆడినటువంటి గేమ్‌లో ఆ ప్రేరణ చెప్పుతుంటేనే తను మొత్తము సర్కిల్ పెట్టేస్తూ తను ముందుకెళ్ళడం జరిగింది. ప్రేరణ చాలా సార్లు రోహిణికి సపోర్ట్ చేసింది. కానీ కిచెన్ ఏది దాంట్లో టీమ్‌లో ఉన్నప్పుడు కిచెన్ దాంట్లో కుకింగ్ చేస్తున్న దోసల కుకింగ్ ఇష్యూలో గొడవ రాగానే ఈమె దుమ్ము అని చెప్పేసి స్టిక్కర్ అంటిపెట్టడం జరిగింది రోహిణి. అంటే కొంచెం ఎగనెస్ట్‌గా మా బుజ్జి కన్నా నాన్న అది అని చెప్పేసి వాళ్ళ పక్కన తిప్పుకున్నప్పుడు ఏం లేదు. హెల్పింగ్ చేసినప్పుడు ఏం లేదు. ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే వీళ్ళు ముగ్గురు ఒకటవుతారు. అవతలోళ్ళని తొక్కి పడేయడానికి ట్రై చేస్తుంటారు. అది వీళ్ళ గేమ్ ప్లాన్. అంటే ర్యాట్ గేమ్ ప్లాన్. ర్యాట్ అంటే ఎవరో తెలుసు కదా! రోహిణి, అవినాష్, తేజ వీళ్ళు ముగ్గురు కలిసి ప్రేరణను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రేరణ టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ కాబట్టి మనం టార్గెట్ చేసేస్తే మనం టాప్ 5లో ఉండొచ్చు అనే ఉద్దేశ్యంతోని ప్రేరణ టార్గెట్‌గా పెట్టుకున్నారు వీళ్ళందరూ. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ గురించే మాట్లాడుతున్నాం గదా! ఇప్పుడు అతను టికెట్ ఫినాలే టాస్క్ గెలిసిండు. ఆ టికెట్ ఫినాలే టాస్క్ గెలవాలనుకుంటే నిఖిల్‌కి ఒక్క నిమిషం పని కాదది. ఆ టాస్క్ ఎందుకో చూస్తుంటే నాకు నిఖిలే లూజ్ అయిండేమో అనిపిస్తుంది. చివరి వరకు పోయి అదెక్కే ఆ ప్లాట్‌ఫార్మ్ ఎక్కుతున్న టైంకే దాన్ని లూజ్ అయ్యి వదిలేసిండేమో అని నాకనిపించింది. నాకైతే అలా అనిపించిందండి. నా ఉద్దేశ్యం అది. అలా అనిపించింది. ఆ టాస్క్ నిఖిల్ ఓడిపోవడం జరిగింది. అవినాష్‌కు రావడం జరిగింది. అవినాష్ నామినేషన్‌లో ఉన్నవాడు ఎట్లా డైరెక్ట్ టాప్ 5కెళ్ళిండు అని చూసినట్లయితే బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటది. లాస్ట్ సీజన్‌లో అర్జున్‌ని పంపించిండు. ఈ సీజన్‌లో వచ్చేసి అవినాష్‌ని పంపించిండు. అది ఈ బిగ్ బాస్ ఎలా ఆడాలి? ఏం చేయాలన్నది బిగ్ బాస్ చేతిలో ఉంటది కాబట్టికి అలా జరుగుతది మనకు. మన చేతులో ఏం లేదు. మనం ఓట్లేసినా ఒకటే, ఓట్లేయకపోయినా ఆడియన్స్ కోణంలో చూసినట్లయితే అవినాష్ ఈ వారము ఎలిమినేషన్ నిన్న తేజ అయింది కదా! తేజ ప్లేస్‌లో అవినాష్ ఎళ్ళాల్సింది. ఈరోజు తేజ ఎళ్ళాల్సింది. ఇక్కడ పృథ్వీరాజుకు అన్‌ఫెయిర్ జరుగుతుందని నాకర్థమైంది. అన్‌ఫెయిర్ ఎందుకంటే పృథ్వీరాజ్‌ని పంపించడం కోసము, అవినాష్‌ని టాప్ 5లో పెట్టడం కోసము ఇలాంటి ప్లాన్ ఏసినటువంటి బిగ్ బాస్ డైరెక్ట్ టాప్ 5లో అవినాష్ ఎళ్ళిపోవడం జరిగింది. ఇది ఈ ఈ రకంగా నా దృష్టిలో అవినాష్ టాప్ 5కెళ్ళడము కరెక్టా? రాంగా? అంటే
అది అవినాష్ గేమ్‌లో ఆడిండు. ఆడలేదు, ఎఫర్ట్ పెట్టలేదని గాదు. అవినాష్ గేమ్‌లో ఆడుతున్నాడు. కాకపోతే ఈ టాప్ 5లో పెట్టడం అనేది నా దృష్టిలో అన్‌ఫెయిర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ డైరెక్ట్ ఎలిమినేషన్ అవ్వాల్సిన కంటెస్టెంట్స్ టాప్ 5లోకెళ్ళిపోవడం అనేది నా దృష్టిలో అన్‌ఫెయిర్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అవినాష్ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శుద్ధపూసలు లేరా అనంటే, ఇక్కడ ప్రేరణను ఒక్కటే నాగార్జున గారు అంటుండు. ఏందమ్మా గేములో ఫౌల్ గేములాడి నువ్వు గేమ్ అనే కోణంలో పడిపోయి నువ్వు ఫౌల్ గేమ్‌లో గూడా దృష్టి పెట్టుకోకుండా ఆడుతున్నావు. గేమ్ అనేది కోణంలో నువ్వు ఏం చేస్తున్నావో కోల్పోతున్నావు నీ సెన్స్‌ను అని చెప్పేసి అనడం జరుగుతుంది. అక్కడ ఎవరు ఫౌల్ గేమ్ ఆడలేదు. ఆ టాస్క్‌లో ఫౌల్ గేమ్ ఎవరు ఆడలేదు? పృథ్వీరాజు అది అందుకొని పోయి ప్రేరణ ఏసిన డిస్క్ అందుకొని పోయి ఆయన బుట్టలో ఏసుకోలేదా? అంటే అక్కడ బుట్టలేసుకున్న వెంటనే వాళ్ళు తీసిర్రు గదా! పదో డిస్క్ గదా! అది తీసేసిర్రు గదా! వాళ్ళంటే తీసేసింది ఆ విషయానికి తీసేయలేదు. అతను వాటర్‌లో కాలు పెట్టకుండా పైకెళ్ళినందుకు, తాడు పట్టుకోకుండా అక్కడ పైకెళ్ళినందుకు ఆ ఉద్దేశంతోని అంటే అతని దగ్గర ఉన్నటువంటి డిస్క్‌లు తీసేసి 10 డిస్క్‌లలో ఒక డిస్క్ తీసేసినందుకు అతను 9 డిస్క్‌లయినాయి. అదే విధంగా మన నిఖిల్‌కి కూడా 9 డిస్క్‌లయినాయి. మరి నిఖిల్ కూడా క్యాచ్ పడడానికి రెడీగా ఉన్నాడు గదా! నిఖిల్ కూడా ఫౌల్ చేసినట్టే గదా! క్యాచ్ పడడానికి రెడీగా ఉన్నాడు గదా! గౌతమ్ కృష్ణ కూడా పట్టుకున్నాడు కదా! గౌతమ్ కృష్ణ చేతిలో 3 డిస్కులుంటాయి. 3 డిస్కులు యాన్సర్ వచ్చినియి. గౌతమ్ కృష్ణ పోయి తెచ్చుకొని యేసుకున్నాడు కదా! గౌతమ్ కృష్ణ కూడా. గౌతమ్ కృష్ణ పోతున్నప్పుడు వాళ్ళు కూడా అన్నారు కదా! గౌతమ్ కృష్ణ గౌతమ్ అక్కడ కాదు ఇక్కడే అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు కదా! గౌతమ్ కృష్ణ కూడా ఎళ్ళిండు కదా! మరి అది కనిపించలేదా? అయి ఫౌల్‌లు కావా? ఓన్లీ ఈ అమ్మాయే ఫౌల్ చేసింది. సరే ఫౌల్ చేసిందనుకో. మరి డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ అమ్మాయి మూడో స్థానం అని ఎందుకు చెప్పిర్రు? నాలుగో స్థానంలో పెట్టుకోపోయిర్రు. అంటే ఆ అమ్మాయి నేను ఫౌల్ ఆడలేదు. మీరు చూసిర్రా? అది ఇది అని అన్నది కాబట్టికే ఆ అమ్మాయి థర్డ్ ప్లేస్‌లో పెట్టిర్రు. ఆ అమ్మాయి కన్విన్స్ చేసింది కాబట్టి థర్డ్ ప్లేస్ అంటే అది చేసుకోవచ్చు. సంచాలకులుగా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ డెసిషన్ ఏది ఒప్పుకునే వారు కూడా ఒప్పించుకోవచ్చు. అంటే ఆహ్, ఎవరు గేమ్ ప్లేయర్ ఆడే ప్లేయరు ఒకవేళ ఆళ్ళ డెసిషన్ రాంగ్ అనిపిస్తున్నప్పుడు వాళ్ళని ఒప్పించుకునే విధంగా మాట్లాడుకొని ఆ డెసిషన్ తీసుకునే విధంగా చేసుకోవచ్చు అనేది ఆ బుక్ రూల్‌లో ఉంటది. అప్పుడు ఆమె మాట్లాడింది కన్విన్స్ చేసింది కావచ్చు. వాళ్ళు టాప్ 5లో పెట్టిర్రు. టాప్ 3లో పెట్టిర్రు ఆ అమ్మాయిని. టాప్ 3లో పెట్టిన కంటెస్టెంట్‌ను తీసుకొచ్చి అక్కడికొచ్చేసరికే బిగ్ బాస్ ఈ మూడే పెట్టేసి 3 ప్లాట్‌ఫారాలను పెట్టేసి గేమ్ ఆడిపించి ఒకళ్ళని తీసి ఒకళ్ళని బ్లాక్ స్టిక్కర్ ఎయ్యనంగానే అప్పుడు గుర్తొచ్చిందా? అప్పుడు గుర్తొచ్చింది నువ్వు ఫౌల్ గేమ్ ఆడినవని చెప్పేసి అదే అక్కడ చెప్పి ఉంటే ఆ అమ్మాయికి ఫోర్త్ ప్లేస్ ఉంటే, ఇక్కడ ఈ అమ్మాయి మాట్లాడేది కాదు. నేను ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నా కూడా నన్ను తీసేసిర్రు అనుకునేది. కానీ ఎలా? హౌ? ఆ! ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే టాప్ 5కెళ్ళేది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ టాప్ 5కెళ్ళేది. ఆ అమ్మాయి ఒకవేళ అర్ధాంతరంగా ఈ రోజే ఎలిమినేషన్ అయ్యుంటే పరిస్థితేంది? అదే టాప్ 5 ఎళ్ళేది. టాప్ 5 ఏంది ఆ రోజు గేమ్ విన్ అయితే ఒకవేళ ఆ అమ్మాయి కూడా టాప్ 5కెళ్ళేదేనా? ఆ అమ్మాయి గేమ్ విన్ అయితదా? నిఖిల్ ఉన్నాడు గదా! అంతా నిఖిల్ కంటే తోపా ఈ అమ్మాయి అంటే చెప్పలేం. లక్ బేస్‌గా అవినాష్ విన్ అవుతున్నప్పుడు లక్ బేస్‌లో వస్తున్నాయి. అవినాష్ విన్నర్స్ అన్నీ లక్ బేస్‌లో వస్తున్నాయి. అవినాష్ లక్ బేస్‌లో వస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఒకవేళ లక్ ఉంటే విన్ అయ్యేదేమో. ఆ! అలా తీసేసుకుంటా పోతారు. తీసేసుకుంటా ఆ అమ్మాయికి బ్లాక్ స్టిక్కర్ ఇచ్చేస్తారు. ఇగ మీరు తీసేసినప్పుడు ఆ అమ్మాయి ఫీల్ అవ్వద్దు. ఫీల్ అవ్వకుండా మీకు అగ్గిచ్చేయాలి. మీరు పొడిచేదాన్ని పొడిచేసి మీ కడుపులో పొడిచింది నొప్పుందా అని జెప్పేసి అంటే ఎట్లా? ఎవరైతేంది అక్కడ సంచాలకులుగా వచ్చినట్టే గెస్ట్‌లెందుకు కనపడతారు? సంచాలకులుగా వచ్చిర్రు ఆడికి. ఆటలు ఆడిపిద్దానికి వచ్చిర్రు. ఎవరు గెస్ట్‌గా రాలేదు అక్కడ. ఆటలు ఆడిపిద్దానికే వచ్చిరనిపించింది నాకు. గెస్ట్‌లని అనకూడదు వాళ్ళని. సంచాలకులని చెప్పిండు. సంచాలకులని బిగ్ బాసే మెన్షన్ చేసిండు. సంచాలకులు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తారు. అప్పుడు వాళ్ళు తీసుకోరు. వాళ్ళు బయట నుంచి వచ్చిర్రు గదా! వాళ్ళది ఏముంది? వాళ్ళకు అగ్గిచ్చి ఎలగొట్టాలి గదా! అగ్గిచ్చి ఎందుకు ఎలగొట్టాలే? ఆమెకు అన్‌ఫెయిర్ జరిగింది బాధపడుతుంది. దాన్ని కూడా రూడ్‌గా బిహేవ్ చేస్తదా? నాకు అక్కర్లేదు అంటదంటే అక్కర్లేదు అనుకుంటది. ఆమె జరిగింది అన్యాయమే గదా! అందుకనుకుంటది. ఏం ప్రేరణ చేసింది నా దృష్టిలో రైటే. ఇంకా ఏ విషయం గురించి మాట్లాడుకుందాం అంటే, పాపం పృథ్వీరాజ్ అనిపించింది. నాకెందుకంటే పృథ్వీరాజు కూడా ఈ వారంగా ఒకవేళ ఎలిమినేషన్ అయితే నెక్స్ట్ 14థ్ వీక్ అయ్యేవాడేమో తెలీదు గానీ, ఈ వారం అయితే ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ అయితే కాదు. ఇక్కడ అవినాష్‌ని కాపాడుకోవడం కోసం బిగ్ బాస్ ఏసిన ప్లాన్‌లో చిక్కుకొని పోయినటువంటి ఎవరు పృథ్వీరాజు కోపంతోని ఉంటది. పృథ్వీకి అగ్రెసివ్ ఉంటది. కోపం ఉంటది. కానీ మంచి ఏందంటే పర్సనాలిటీ కలిగినటు అంటే ఏమంటారు? ఆహ్, గుడ్ పర్సన్. అతను గుడ్ పర్సన్. గుడ్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తి. నాకైతే అది నాకు బాధగా అనిపించింది. పృథ్వీ ఈరోజు ఎలిమినేషన్ అవ్వడం అనేది. అదే విధంగా ఇంకో విషయం మాట్లాడుకోవాలి. నిఖిల్ ఓపెన్ అవ్వట్లేదు అంటే నిఖిల్ మొదటి వారం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అదే విధంగా ఉన్నాడు. అదే కోణంలో ఉన్నాడు. ఎక్కడ ఓపెన్ అయ్యిండు నిఖిల్? ఓపెన్‌గా అవ్వాలనిపించింది మీకు? ఎక్కడ నటించేవాడు మొదటి వారం నుంచే అట్నే నటించుకుంటా పోతాడా? మొదటి వారం నుంచి అట్నే నటించుకుంటా ఎళ్తాడా?
ఇప్పుడు అదే విష్ణుప్రియ, పృథ్వీరాజు నేను పృథ్వీరాజు ఇష్టపడుతున్నా. పృథ్వీరాజే నాకంటే ఎక్కువ. నాకంటే ప్రియారిటీ ఎక్కువ నేను పృథ్వీరాజ్‌కే ఇస్తా అని చెప్పేసి అన్నప్పుడు, ఆ అమ్మాయి అరే ఇన్నోసెంట్ రా! ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తుందిరా! ఆ అమ్మాయి సూపర్ రా! ఆ అమ్మాయి తోపురా! అని చెప్పేసి అన్నప్పుడు, ఆ అమ్మాయి పర్సనాలిటీ అది అని చెప్పినప్పుడు, మరి నిఖిల్ పర్సనాలిటీ కూడా అదే కావచ్చు. అతను ఉండే బిహేవియర్ అదే కావచ్చు. బయట ఆయన ఎలా ఉంటాడో మనం చూడలే గదా! బయట ఏమైనా అగ్రెసివ్ గోడలకెళ్ళిండా? ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గెళ్ళిండా? మనం చూసినామా? ఆయన పర్సనాలిటీ అదే కావచ్చు. అక్కడ ఓపెన్ అవ్వట్లే. ఆయన అలానే మాట్లాడుతుండు కావచ్చు. గట్టిగా గంభీర్యంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు తోపులా? అలా మాట్లాడతారు. ఇక్కడ విష్ణుప్రియకైతే ఒక న్యాయం, నిఖిల్‌కైతే ఒక న్యాయం. విష్ణుప్రియలో నిజాయితీ ఉన్నప్పుడు నిఖిల్‌లో కూడా నిజాయితీ ఉందనుకోవచ్చుగా. నిఖిల్ పర్సనాలిటీ కూడా అదే అనుకోవచ్చు కదా! అలా అలా దూకుతా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏ ఏ ఏ ఏ విషయం అంటే మన రోహిణి అదే గోల్డెన్ టికెట్ ఇచ్చిర్రు కదా! గోల్డెన్ టికెట్ ఇచ్చినప్పుడు హౌస్‌మేట్ డెసిషన్ ఎందుకు తీసుకోవాలి గౌతమ్ కృష్ణ విషయంలో? డైరెక్ట్ ఇయ్యాలనుకున్నప్పుడు ఇచ్చేస్తే అయిపోతది కదా! బిగ్ బాసు. బిగ్ బాస్ డెసిషన్ ప్రకారం గోల్డెన్ టికెట్. హౌస్‌మేట్స్ నో అని జెప్పిర్రు. ఐదుగురు నో అని జెప్పిర్రు. ముగ్గురు యెస్ అని జెప్పిర్రు. అలాంటప్పుడు హౌస్‌మేట్ డెసిషన్ ఎందుకు తీసుకోవాలి? మరి బిగ్ బాస్ ఇయ్యాలనుకున్నప్పుడు గౌతమ్ కృష్ణకి ఇచ్చేస్తే అయిపోతది గదా! అది మీ మీ మీరెవరికి బయాస్డ్ ఉన్నారో అర్థమవుతుంది. బిగ్ బాస్ ఎవరికి బయాస్డ్‌గా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. ఆ రకంగా ఎ ఎ గోల్డెన్ టికెట్ ఇచ్చింది. గోల్డెన్ టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ నిఖిలు, గౌతమ్ కృష్ణ, రోహిణికి గోల్డెన్ టికెట్ వచ్చింది. అప్పుడు ఈ గోల్డెన్ టికెట్ వల్ల ప్రయోజనం ఏందంటే రేపు జరిగే నామినేషన్ నుంచెల్లి సేవ్ అన్న అయితది. లేకపోతే డైరెక్ట్ టాప్ 5 కన్నా ఎళ్తది. డైరెక్ట్ టాప్ 5 కెళ్తే ఎవరికి ముప్పు జరుగుతదంటే ప్రేరణ, విష్ణుప్రియలలో ఒకళ్ళు ఔట్ అయిపోతారు. హ్మ్. ఇది జరగబోతుంది. లేదా అవినాష్‌కు ఒక పవర్ ఇచ్చేస్తారు. ఒక బిగ్ పవర్ అవినాష్ నువ్వెవరిని సేవ్ చేస్తావు అంటే రోహిణి సేవ్ చేస్తాదని తెలిసి కూడా అవినాష్ చేతిలో ఒక పవర్ కూడా పెట్టొచ్చు. ఇది జరగబోతుందండి. ఎటుబడి రోహిణి, అవినాష్‌ని ఇద్దరిని తీసుకుపోయి టాప్ 5లో పెట్టాలే. వీళ్ళు మొదటి వారం నుంచెల్లి కష్టపడుతున్నారా తొక్క, తోటకూర వీళ్ళందరిని బయటికి పంపించేసి తరిమేస్తే ఒక పని అయిపోతదన్నది బిగ్ బాసు. అంతా బయాస్డ్‌గా ఉన్నాడు అనిపిస్తుంది. బిగ్ బాస్ చేసే ప్లాన్‌లలో బయాస్డ్‌గానే జరిగిపోతుంది అనిపించింది. మీకెలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే ఎవరిని ఒప్పించడం కాదు. నాకు అనిపించిన డెసిషన్ ప్రకారము. ఇక్కడ దోష గొడవ అంత పెద్ద గొడవైంది. ఆ అమ్మాయి అంత బాగా ఏడ్చింది. ఆ దోష మ్యాటర్ వచ్చిందా? రాలే. ఎక్కడో పౌల్ గేమ్ అని జెప్పేసి. ఎవరు పౌల్ గేమ్ అనలే. అందరిది జెప్పినవు. ఆ ఆట మొత్తం ఏసి చూపించకపోయినవు ఆడియన్స్‌కి. ఆ! లైవ్ అని జెప్పేసి డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటా ఉంటాం. చేసుకొని ఏది బిగ్ బాస్ లైవ్ పెట్టుకుంటాం. లైవ్ పెట్టుకున్నప్పుడు ఏదైనా గేమ్ షో గాని ఏదైనా అయిందనుకోండి లైవ్‌లో చూపించరు. మళ్ళా లైవ్‌లో చూపించింది ఎపిసోడ్‌లో ఏడు. ఎపిసోడ్‌లో చూపించింది లైవ్‌లో ఎయరు. మరి ఎందుకు ఇది? లైవ్ ఎందుకు జూడాలే? 24/7 అని జెప్పేసి ఎందుకు జూడాలే? 24/7లో ఏం జరుగుతుంది? ఈడ జరిగేది ఆడుండదు. ఆడ జరిగేది ఈడుండదు. ప్రోమోలొచ్చిందేమో ఎపిసోడ్‌లో రాదు. ఎపిసోడ్‌లో వచ్చింది ప్రోమోలో ఉండదు. ఇది మీరు చేసేది. ఇదా నిజాయితీ? బిగ్ బాస్ టీమ్ అంతా ఫెయిల్ అయిపోయిందనిపిస్తుంది. వాళ్ళు చేసే టీమ్ అంతా ఫెయిల్డ్ వర్క్ చేస్తుందనిపించింది. మీకెలా అనిపించిందన్నది కూడా కామెంట్ చేయండి. ఇది ఈరోజు నేను రివ్యూ చేయాలనుకోవట్లేను. ఎందుకంటే నైటు ఏం జరుగుతుందంటే మామూలుగా సేవింగ్ ప్రాసెస్ చూద్దాం. ఈరోజు ఏం జరుగుతుంది. సేవింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ సేవ్ అయితాడు. సెకండ్ వచ్చేసి ప్రేరణ సేవ్ అయితది. థర్డ్ వచ్చేసి నిఖిల్ సేవ్ అయితాడు. ఫోర్త్ వచ్చేసి నబిల్ సేవ్ అయితాడు. ఇది సేవింగ్ ప్రాసెస్. తర్వాత ఫిఫ్త్ వచ్చేసి అంటే ఫిఫ్త్‌లో ఇద్దరు నిలబడతారు. ఇద్దరు నిలబడ్డాక పృథ్వీరాజ్ ఎవరు విష్ణుప్రియను, పృథ్వీరాజ్‌ని ఇద్దరు నిలబెట్టడం జరుగుతది. వాటర్ అలా పోస్తే రెడ్ కలర్ వచ్చినోళ్ళు ఎలిమినేషన్. మన పృథ్వీ ఎలిమినేషన్ అవ్వడం జరుగుతది. విష్ణుప్రియ సేవ్ అవ్వడం జరుగుతది. ఇది ప్రాసెస్. దాని తర్వాత ఇయాలొచ్చేసి మ్యూజికల్ గేమ్స్ అని చెప్పేసి అదే మ్యూజికల్ చైర్స్ అని చెప్పేసి బీన్ బ్యాగ్ గేమ్స్ ప్రోమోలో చూసిర్రు కదా! ఆ గేమ్స్ పెడతారు. ఆ గేమ్స్ పెడితే ఆ గేమ్‌లో వచ్చేసి ఫస్ట్ నబీల్ ఔట్ అయితాడు. తర్వాత మన గౌతమ్ కృష్ణ అవుతాడు. తర్వాత రోహిణి అయితది. తర్వాత విష్ణుప్రియ ఔట్ అయితది. ఫిఫ్త్ ఔట్ అయింది. ఫోర్త్ ఔట్ అయిందా? ఫిఫ్త్ ఔట్ అయింది వచ్చేసి ప్రేరణ. సిక్స్త్ వచ్చేసి మన పృథ్వీ విన్ అవుతాడు. ఆ గేమ్ పృథ్వీ విన్ అవ్వడం జరుగుతది. ఇదే జరుగుతది ఈరోజు. ఇక అందుకే నేను రివ్యూ చేయాలి అనే ఉద్దేశ్యం లేదు. అందుకే ముందే చేస్తున్నానండి. ఇది నాకు ఇంకేమైనా కొత్తగా మనకు ఏమైనా ప్రోమోలేసి రేపు ఏం జరుగుతుందని ఒక ప్రోమో ఏస్తే మాత్రం నైట్ షార్ట్ వీడియో పెడతాను. ఏదైనా అప్‌డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను పోల్‌లో పెడుతున్నాను. నా నా యూట్యూబ్ ఛానెల్‌లోకొచ్చేసి పోల్ చెక్ చేసుకోండి దయచేసి. చిన్న అప్‌డేట్ వచ్చినా పోల్‌లో పెడుతున్నాను. నేను ఈ వీడియో పెట్టకపోతే పోల్ చెక్ చేసుకోండి. పోల్‌లో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తది. నా రివ్యూస్ గనక నచ్చినాయనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. నా ఛానెల్ సపోర్ట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.